అభం శుభం తెలియని పసిపాపపై ఓ కామాంధుడు కన్నేశాడు. తినుబండారాల కోసం వెళ్లిన బాలికను లోబర్చుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆచంట మండలం కొడమన్షలి గ్రామంలో చోటు చేసుకుంది. చిరుతుండి కొనుక్కునేందుకు స్థానిక కిరాణా షాపుకు వెళ్లగా షాపు యజమాని వెలగన వెంకటస్వామి చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. దారుణానికి ఒడిగట్టిన వెంకటస్వామిపై పోక్సో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచి గ్రామం. నేను మిచ్చిరిగండి వేస్తాను మరమరాల గురించి తెచ్చుకుందామని ఆశకు వెళ్దామని బయలుదేరుతాను. మా చిన్న బిడ్డకి ఈ రోజుల్లో అయితే కూడా తీసుకెళ్ళారండి. చంటి బిల్ల కొద్ది గాలి మోసుకు ఉంటుంది కదా, ఒంట్లో బాగాలని. ఇంటికి వచ్చిన తర్వాత మిచ్చిరిగండి గురించి మేము ఉల్లిపాయలు పోసుకోవడం నేను సిద్ధమవుతున్నాను. ఆ రోజు ఇంట్లో నా తండ్రి నా తల్లి కూడా పరామర్శ గురించి వేరే దిక్కుకి వెళ్ళారు. ఇంకా నా భార్య నేను బిడ్డలో మా అక్క వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మేము ఉన్నామంటే ఆ రోజు మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళారు. చిన్న అమ్మాయి అంగన్వాడి అయితే మా మిస్సెస్ మా అమ్మాయికి పాపలు కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చినట్టుందని 10 రూపాయలు అంటే అవి కొనుక్కోవడానికి వెళ్ళింది. ఇంట్లో చిన్న అమ్మాయి మా రెండో అమ్మాయికి పాపలు వేస్తే తీసుకొచ్చుకుంది. ఇందులో కాసేపు మా చూసేటప్పటికి మా పెద్ద అమ్మాయికి నేనేమో పనిలో ఉన్నాను. మా యావరేజ్ చెప్తున్నాను మా అమ్మాయి ఇంకా రాలేదు, చారిత ఏంటి ఇంకా రాలేదని మా అమ్మాయిని కేకేస్తే ఇవన్నీ వచ్చేసి కంగారు పడితే బాత్రూంలోకి వెళ్ళిందంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళిందంట. ఇదేంటి చంటిపిల్ల ఇలా భయపడడం ఏంటి, 2 సార్లు వెళ్ళింది. అమ్మాయి ఏంటి చారిత అలా టెన్షన్ పడదు, ఏ చారిత ఇలా రా అంటే అమ్మ అంటే ఏం టెన్షన్ పడదు, ఏంటి టెన్షన్ పడుతుంది, ఏంటి అలా ఉన్నాయి ఏం చెప్పి చెప్పి అన్నదండి. అంటే అమ్మ నేను ఇలా కూతురికి వెళ్ళినామా, తాత పక్కలకి వెళ్ళాను నేను. అమ్మ ఇలా పడుకున్నాడమ్మా, తాత పాస్ పోసాడమ్మా నా మీద ఉన్నాయి. ఆ చిన్న బిడ్డకి పాస్ ఏదో ఏదో కూడా చిన్న బిడ్డకి తెలియదు. అప్పుడు నా భార్య అడిగితే నెక్కి మీద దిగుతుందంటే ఇలా నేను వెళ్ళిన షాప్ దగ్గరికి వెళ్ళి మా అయ్యారు ఏంటంటే చిన్న బిడ్డ చెప్తుంది ఏంటి, పిల్లల్ని పట్టుకున్నారో ఏంటి, మా అయ్యారు నిజమా కదా ఏంటి అని చెప్తే అవి జరిగింది అయిపోయింది, గొడవ చేయతాను అదే మా అయ్యారు తప్పు కదండి.